హాయ్ నమస్తే, నేను మీ రాపల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సివిల్ మరణం అనేటటువంటి ఒక పెద్ద పదం, లీగల్ వర్డ్, చట్టపరమైనటువంటి ఒక పదం బాగా వైరల్ అవుతా ఉంది. ఏంటి సివిల్ మరణం అనేటటువంటిది చాలామంది అడుగుతారు ప్రజలు. ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకోండి, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు చనిపోయిన వ్యక్తిని మరణించిందని చెప్తాం, దాన్ని మరణం అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. అయితే సివిల్ మరణం ఏంది అనేది చాలా మందికి డౌట్ వస్తుంది. సివిల్ మరణం ఏంది, క్రిమినల్ మరణం ఏంది, ఇన్ని మరణాలలో ఇన్ని ఉంటాయా అనేది ఒక డౌట్ వస్తాం. ఒకటి గుర్తుంచుకోండి, ఎవరైనా ఒక వ్యక్తి ఎక్స్ అనేటువంటి వ్యక్తి మిస్ అయింది, లేడీ మిస్ అయింది, ఉమెన్ మిస్సింగ్, మ్యాన్ మిస్సింగ్ అనేటటువంటి పేరుతోటి పోలీసులు సంబంధిత మిస్ అయినటువంటి వ్యక్తుల యొక్క దరఖాస్తుల మేరకు, కంప్లైంట్ల మేరకు పోలీసులు కేసులు కడతారు. అయితే ఒక వ్యక్తి మిస్ అయినప్పుడు అతని మిస్సింగ్ మీద దరఖాస్తులు పెడితే పోలీసులు కేసులు కట్టడం, అతన్ని వెతకడం, ఎక్కడుండో తీసుకురావటం అనేది అది పోలీసుల పాత్ర. కానీ మిస్ అయినటువంటి వ్యక్తి 7 సంవత్సరాల వరకు మరి అతను కాక ట్రేస్ అవుట్ కాకపోతే, వేరే బోట్స్ నాట్యమైన అనేటటువంటి విషయం తెలియకపోతే, ఎక్కడుండో తెలియదు, ఉండాలేడో తెలియదు, చచ్చిందా బతికినా తెలియదు, మరి 7 సంవత్సరాల వరకు దాన్ని ఎఫ్ఐఆర్ చేయించి 7 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ వ్యక్తిని కనిపించకుండా పోయినటువంటి వ్యక్తిని కానీ, మరి మహిళని కానీ, పురుషుని కానీ చనిపోయినట్టుగా డిక్లేర్ చేసేటటువంటి విధానాన్నే సివిల్ మరణం అనేటటువంటి పేరుతో పిలుస్తారు. అప్పుడు మాత్రమే సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క వారసుల ఐడెంటిఫై చేయటం, ఆయనకు సంబంధించినటువంటి ఆస్తుల్ని పంపకాలు చేసుకోవడం, లేదు మార్పిడి చేసుకోవడం, మోటేషన్ చేసుకోవడం, ఇన్సూరెన్స్లు సైన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అందుకనే మీ నోటీసులో ఉండాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ.